ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ 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 అమ్మా లేమ్మా, కళ్ళు తెరవమ్మా. అక్షయ ఏమైంది తనకి? అక్షయ కళ్ళు తెరవమ్మా. అక్షయ ఈ పాప మీకు తెలిసిన అమ్మాయేనా? అవునండి, మా ఇంట్లోనే ఉంటుంది. ఏం జరిగింది ఎవరైనా చెప్పండి. ఏం జరిగిందో ఎవరూ చూడలేదండి. చూసేసరికి ఈ విధంగా పడుంది. యాక్సిడెంటేనని అందరం అనుకుంటున్నాం. అక్షయ 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 లేమ్మా, అక్షయ లేమ్మా. అక్షయ అక్షయ లేమ్మా, కళ్ళు తెరవమ్మా. నీకేం కాదు. బావా తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లినా ప్రయోజనం లేదండి. షీ ఈజ్ నో మోర్. పాప చనిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నేను డాక్టర్ని సార్. నేను చూసిన వెంటనే పాపని చెక్ చేయడం జరిగింది. అంబులెన్స్ వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాను. ఎవరికి ఈ విషయం రివీల్ చేయలేదు. ఇంతలో మీరొచ్చారు. అక్షయ చనిపోలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అక్షయ అయ్యో, ఇలాంటి విషయాల్లో అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? ఆ పాపం నాకెందుకు? కావాలంటే ఊపిరి చూడండి, పల్స్ చూడండి. అక్షయ మీ నమ్మకంతో మీరు వెళ్తే వెళ్ళండి, కానీ తీసుకుని వెళ్ళటం వల్ల అయితే ఏ లాభం లేదు. లేదు, నా అక్షయకేం కాదు, ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఇంత మంచి పిల్లకి చావెందుకు వస్తుంది? నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నేను బ్రతికించుకుంటాను. బావా హాస్పిటల్కి తీసుకెళ్దాం పద బావా, ఎత్తుకో. అక్షయ అమ్మా, అక్షయ బావా కొంచెం తొందరగా పోనీ బావా. మమ్మల్ని విడిచి నువ్వెందుకు వెళ్ళిపోతావు తల్లి? నువ్వు వెళ్ళవు. ఆమె పొరపాటు పడింది. నీకేం కాదు బంగారు తల్లి, నీకేం కాదు. నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా. నా ఊపిరిచ్చి నీకు ఊపిరి పోస్తానమ్మా. అక్షయ అక్షయ లేమ్మా, మాట్లాడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.